హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి జొన్న ప్లస్ రాగి జావా. ఈ సమ్మర్లో మంచి హెల్తీ జావా అన్నమాట. రెసిపీ యొక్క డీటెయిల్స్ ప్రాసెస్ డీటెయిల్గా చూసేయండి. ఈ వేసవిలో పిల్లలకి పెద్దలకి అందరికీ చలువ చేసే మంచి చక్కటి పాతకాలం లాంటి ఒక జావానైతే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ముందుగా ఇది వచ్చేసి జొన్న పిండి తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి రాగి పిండి, ఆనియన్స్, కొత్తిమీర, అలాగే చలువ చేయడం కోసం కొంచెం పెరుగు చిలికి మజ్జిగలా చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ కొద్దిగానే యాడ్ చేశాను, జావలో సాల్ట్ ఎక్కువగా ఉంటే బాగోదనేసి. ఈ వాటర్ మనకు కొంచెం బాయిల్ అవ్వాలి, బబుల్స్ వచ్చేదాకా కొద్దిసేపు మరిగించుకోవాలి. ఒక గ్లాస్లో హాఫ్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ జొన్న పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ రాగి పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. రాగులు శరీరాన్ని చల్లబరుస్తాయి, జొన్నలు మన శరీరానికి బలాన్ని అందిస్తాయి. రెండింటిని ఇలా జొన్నలు రాగుల జావ ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచి తక్షణ ఎనర్జీ అయితే మన బాడీకి వస్తుంది. ఇలా ఏమీ ఉండలు లేకుండా నీట్గా కలిపేసి పెట్టుకోవాలి. పిండిలో ఎటువంటి ఉండలు లేకుండా వాటర్లో మంచిగా మిక్స్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఏ విధమైన ఉండలు లేకుండా మనం పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. వాటర్లో మనకి ఈ విధంగా వాటర్ చక్కగా బాయిల్ అవుతూ ఉండాలి. బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా రాగి జొన్న పిండిని ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జొన్న రాగులు మనకి చక్కగా ఉడికిపోవాలి. మనము దగ్గరుండి జావని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి, లేకపోతే మనకి అడుగంటుతుంది, అలాగా మీగడ కట్టేస్తుంది మనకి మన రాగి పిండి. సో ఈ విధంగా ఈవెన్గా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. రాగి పిండి తొందరగానే కుక్ అవుతుంది, కానీ జొన్నలు కొద్దిసేపు టైం పడుతుంది, కాబట్టి సిమ్లో పెట్టి చూడండి. ఈ విధంగా మనకి జొన్న ప్లస్ రాగి జావ అయితే చక్కగా కుక్ అయిపోవాలి. జొన్న పిండి కూడా మనకి అక్కడక్కడగా తెల్లగా కనిపిస్తుంది, జొన్న పిండి అనమాట. ఈ జొన్న పిండి పలుకులు చక్కగా కుక్ అయిపోవాలి. తాగుతుంటే మధ్యలో మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా జొన్న పిండి రాగి పిండిలో యాడ్ చేయడం వల్ల ఈ విధంగా మంచిగా కుక్ చేసుకోవాలి. జావ మనకి పర్ఫెక్ట్గా ఉడకాలన్నమాట. దగ్గరుండి కలుపుకోవాలి, అప్పుడు మనకి ఏ ఉండలు లేకుండా చక్కగా వస్తుంది జావ. ఈ విధంగా మనకి కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం రాగి పిండి ఎలాగో కుక్ అవుతుంది, జొన్న పిండిని చూస్తున్నాము. ఇది జొన్న పలుకు చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. ఇలా పట్టుకుంటే మెదిగిపోతుంది మనకి. ఇలా ఏ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారించాక మనం పెరుగు అయితే యాడ్ చేద్దాము. ఇప్పుడే మజ్జిగ కానీ పెరుగు కానీ యాడ్ చేయడం వల్ల విరిగినట్టు అవుతుంది అనమాట. జావ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆనియన్స్ అవి యాడ్ చేసి మళ్ళీ చూపిస్తాను. జావ అయితే ప్రిపేర్ అయిపోయింది, గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి అయితే తీసేసుకుందాము. చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యం అండి. పిల్లలకి పెద్దలకి ఎవరైనా తాగొచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుందాం. శరీరానికి పెరుగు కూడా మజ్జిగ కూడా చాలా మంచిది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, ఇలా కూడా తాగేయచ్చు. ఈ విధంగా పెరుగు యాడ్ చేశాను. పెళ్ళి తల్లి కూడా చేయదంటారు కదా, ఉల్లిపాయలు కూడా చాలా మంచిగా మనకి చలవ చేస్తాయి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నేనైతే యాడ్ చేయట్లేదు. చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలం ఇంత మంచి జావ అనేది తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అయ్యేవారు, అలాగే నీరసంగా ఉన్నవాళ్ళు, ఒంట్లో వేడి, శరీరంలో బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి. జొన్న ప్లస్ రాగి జావ అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి.